Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్, అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. రుచి మరగడం వేరు, మత్తు ఎక్కడం వేరు. పలుకుదాం అన్నమాట. రుచి మరగడం వేరు, మత్తు ఎక్కడం వేరు. రుచి మరగడం వేరు, మత్తెక్కడం వేరు. రుచి మరగడము అంటే అది నచ్చి దానికి ఇక అలవాటు పడడం. కానీ మత్తెక్కడము అంటే అది ఇంకా తారాస్థాయికి చేరడం. అలా యేసయ్య నిమిత్తం, యేసయ్య నిమిత్తం ఆయన బిడ్డలతో, ఆయన బిడ్డల రక్తం మరిగి ఆయన బిడ్డల రక్తంతో మత్తెక్కడం ఆ లెవెల్ వేరు. ఇదిగో దేవుడు ఈ బబులోనుకు అలాంటి ఒక మత్తెక్కే స్థితి వరకు విడిచిపెడుతున్నారు. కారణం ఒకటే. ఒకసారి మనం చెప్పుకున్నాం, మత్తు అంటే ఒక ఎనస్థీషియా లాంటిది అని. అలా మత్తెక్కిన తర్వాత దానికి చేయబోవు కార్యం ఆల్రెడీ రాసేసారు. దానికి జరగబోవు తీర్పు ఆల్రెడీ ఇట్ ఈస్ రిటర్న్. డెత్ సెంటెన్స్ రాసిస్తే ఎలా ఉంటుందో అలా దానికి జరగబో తీర్పు కూడా రాశారు. నిజానికి అపవాదికి ఇవన్నీ రాసి ఉన్నాయి కనుక తెలుసండి, ఇంతవరకు తెలుసు. అయినా సరే సర్వలోకమును మోసపుచ్చడానికి కూడా వెనుకాడట్లేదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం, దానికి మత్తు ఎక్కుతుంది కానీ అది ఎందుకు మోసం చేస్తుంది? ప్రజలను, సర్వలోకమును ఎందుకు మోసం చేస్తుంది? ఒకటే కారణం, ప్రజలకు ఇచ్చిన క్షమాపణ దేవుడు దానికి ఇవ్వలేదు. రిపెంట్ అవడానికి దేవుడు అవకాశం మనుషులకి ఇచ్చారు తప్ప రిపెంట్ అవ్వడానికి అవకాశం ఇంకెవరికి లేదు. నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనపడు వరకు నువ్వు నమ్మకంగా ఉన్నావు. కానీ పాపము కనపడిన తర్వాత అని చెప్తున్న మాటల్లో, ఆ పాపం కనిపించిన తర్వాత దేవుడు పడగొట్టిన స్థితిలో నుండి ఇక మరలా కృప ఇచ్చి క్షమాపణ ఇచ్చి ఈ ప్రాసెస్ అంతా వాళ్ళెవరికి లేదు. వాళ్ళెవరు అని చెప్తున్న దాంట్లో కెరూబులకి కానీ, పడిపోయిన ప్రధాన దూతలకి కానీ ఇంకెవ్వరికి కూడా క్షమాపణ, పాప క్షమాపణ అనేది లేదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. పాప క్షమాపణ అనేది మనుషులకి తప్ప ఇంకెవరికి కూడా లేదు. ఈ దురాత్మ సమూహాలకి గాని దేనికి లేవండి.
వాళ్ళందరికీ కూడా దేవుడు డెత్ సెంటెన్స్ రాసి పెట్టారు. చెప్పండి ఏమాట? దేవుడు డెత్ సెంటెన్స్ రాసి పెట్టారు. ఇది ఎటువంటిదంటే డెత్ సెంటెన్స్ రాసి పెట్టి ఆ డెత్ సెంటెన్స్ కి లేదా ఆ పనిష్మెంట్ కి తగిన పాపంకు వీళ్ళందరినీ కూడా దేవుడు విడిచిపెడుతున్నారు. కొంచెం అర్థం చేసుకుందాం. పనిష్మెంట్ ఆల్రెడీ డిసైడ్ అయింది. ఆ పనిష్మెంట్ కోసం పాపపు యొక్క పరిపక్వత కొరకు వాళ్ళని అంతకాలం కొరకు విడిచిపెడుతున్న దేవుడు. కేవలం కృపేనండి. క్షమాపణ అనే భిక్ష మనకి దొరికింది. దీన్ని ఎక్కడా కూడా మన నిర్లక్ష్యం చేసుకోవద్దు. ఆజ్ఞ అతిక్రమం జరిగిన వెంటనే మరణం అవుతావు అని చెప్పినప్పుడు మనం ఏ స్థాయిలో మరణం అవుతామో వానికి తెలుసు. ప్రేరేపించడం వరకే వాడు చేయగలడు. చెప్పేది ప్రేరేపించడం వరకే. ఇక చెయ్యడం చెయ్యకపోవడం మన ఫ్రీ విల్ మీద ఆధారపడి ఉంది. సో మోసపుచ్చడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాడు, ప్రేరేపించగలడు తప్ప మనం ఆ ఏరియాలో కట్ చేయగలిగితే మనం అపవాదిని జయిస్తాం, మోసమును జయిస్తాం, ఫూలిష్నెస్ ని జయిస్తాం. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. జయించుట అనే ఆ లెవెల్లోనికి మనం పరిగెట్టాలని ఆశతో ఉన్నవారు ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. పరిశుద్ధ రాజా మీకు వందనాలయ్యా. కలిసి నాయన మీరు మాతో మాట్లాడుతున్న వాక్యంకి వందనాలయ్యా. అవును నా తండ్రి యేసయ్య, నాయన నా తండ్రి యేసయ్య, బబులోనుకు మీరు ఆల్రెడీ తీర్పు విధించారు. దాన్ని ఇంకా ఆ మత్తులోనే ఉండనిస్తూ ఆయన అందులో నుంచి తేరి రాకుండా దానికి ఇంకను నా తండ్రి యేసయ్య మత్తును కలగజేస్తున్నానని నాయన యేసయ్య ఆయన మీరు నాయన పలికి ఉన్నారయ్యా. నాయన యేసయ్య మరి నా తండ్రి ఎవరికూ లేని పాపక్షమాపణ మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలు. ఆయన దాని యొక్క నాయన దానితో కలిసిన వాటన్నిటికీ మీరు మరణ శిక్షను, ఎంతో భయంకరమైన మరణ శిక్షను ఆల్రెడీ మీరు నాయన యేసయ్య విధించారయ్యా. నీకు స్తోత్రములు నాయన యేసయ్య. నాయన మరి అలాంటి పాపపు స్థితిలో మేము ఉండాలని, మేము కూడా అలా నాశనం అవ్వాలని అపవాది మమ్మల్ని ఎంతో విధాలుగా ప్రేరేపిస్తున్నప్పుడు నైనా నీ సన్నిధికి వస్తున్నాం. మమ్మల్ని మీరు రప్పించారు, మహా గొప్ప రక్షణను మాకు అనుగ్రహించారు. ప్రభా నా తండ్రి యేసయ్య నిన్ను ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించే వారముగా, ప్రభా నా తండ్రి యేసయ్య అపవాదికి సిగ్గు అవమానం తెచ్చి వారంగా మేము ఉండాలి. ప్రభా అలాంటి కృపను మాకు దయచేయండి. ఆయన నీ పట్ల అత్యధికమైన ఆసక్తిని, ప్రేమను నాయన కలిగి ఉన్న వారమై నాయన నీ వాక్యమును ధ్యానిస్తూ దాన్ని నెరవేర్చినట్లుగా మా కృపనివ్వండి. మరణమైనను ప్రభా నా తండ్రి యేసయ్య, అది నా తండ్రి యేసయ్య అపవాది మరణానికి, నాశనానికే నాయన తోడ్పడుతుందని ఎదిగి ఆయన నీ ప్రణాళికలు ఎంతో అత్యున్నతంలో, ఎంతో నాయన యేసయ్య మహోన్నతంలో కాబట్టి నాయన మిమ్మల్ని మహింపరుస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన యేసయ్య మరి ఇచ్చిన గొప్ప సమయంపై నీకు వందనాలు ప్రభా. నా తండ్రి యేసయ్య అపవాది నా తండ్రి యేసయ్య
మరి సిగ్గు అవమానం నొందుతాడని మాకు జయమును విజయమును మహా గొప్ప విధంగా మాకు అనుగ్రహిస్తున్నందుకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాం ప్రార్థిస్తుంటండి. ఆమేన్. 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 ఈరోజు మనం చూస్తున్న టాపిక్ ఏంటి అంటే ఒకటి బబులోనుకు ఎక్కే మత్తు, 2 మహాబబులోను ఎక్కిస్తున్న మత్తు. ఇక్కడే కదా నిన్న మనం ఆపుకున్నాం. ఈరోజు ఆ విషయాలనే చూడబోతున్నాం. ఒకటి బబులోనుకు ఎక్కే మత్తు గురించి మొట్టమొదటిగా చూద్దాం. రండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మీరు మాట్లాడే వ్యక్తి మీ 6వ వచనం. చెప్పారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. 6వ వచనం. దయచేసి తీసిన వారు చదవండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఎండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. హల్లెలూయా. ఇక చూడండి, హృదయాలను సిద్ధపరచుకుందాం. ఇవి వినడానికి, గ్రహించడానికి దేవుడే మనకి గ్రహింపచేయు ఆత్మను దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే దేవుడు చెప్తున్న విషయాలను గ్రహించకపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? ఇంకా ఏమైనా కారణం ఉండొచ్చా? ఏమేమి కారణం అని వాక్యం మనకి చెప్తుందంటే అల్ప విశ్వాసం. ఏంటి చెప్పండి? అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం. రొట్టెలు తేవడం మర్చిపోయిన శిష్యులతో యేసు ప్రభు పరిసయ్యుల శాస్త్రుల పులిసిన పిండి గురించి జాగ్రత్త అని చెప్తున్న సమయం, మేము రొట్టెలు తేలేదు కాబట్టే మమ్మల్ని అంటున్నారు అనుకుని వాళ్ళు మనసులో అనుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారితో చెప్తున్నారు, నేను చెప్తున్న మాటలు మీరు ఎందుకు గ్రహించట్లేదు, అల్ప విశ్వాసులారా అని చెప్తున్న మాటను జ్ఞాపకం చేసుకున్నాం. అలా గ్రహించకపోవడానికి కారణం చూడండి, గ్రహింపని వాక్యమును దుష్టుడు ఎత్తుకుపోతాడు, కానీ గ్రహించకపోవడానికి కారణం అల్ప విశ్వాసం. విత్తువాని గురించిన ఉపమానం చెప్తున్న సమయం గ్రహింపని వాక్యం త్రోవ పక్కన పడిన నేలను సూచిస్తూ చెప్పారు. కానీ గ్రహించకపోవడానికి కారణం అల్ప విశ్వాసం. విని గ్రహించకపోవడం కారణం అల్ప విశ్వాసం. ఇదిగో దేవుడు ఈరోజు మనలో నుండి అల్ప విశ్వాసం తొలగించి సూటిగా ఆయన ఏది చెబుతున్నారో దాని మీద మన హృదయాలన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేసి గ్రహించినట్లుగా గ్రహింపచేయు ఆత్మ ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడునుగాక. ఆమేన్. అల్ప విశ్వాసం కొట్టివేయబడునుగాక. ఆమేన్. 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 ఆమేన్.
ఇక వెళ్దాం రండి. 6వ వచనం చూడండి. పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. ఎవరు మత్తెక్కి ఉన్నారు? ఈ మహాబబులోను, ఈ స్త్రీతోనే పోల్చి చెప్తున్నారు. అయితే మనకు అనిపించవచ్చు ఇదేంటి స్త్రీతో పోలుస్తున్నారు అని. ఒక మాట కూడా ఇక్కడ చెప్పాలి. అదేంటంటే ఒక జనాంగాన్ని దేవుడు స్త్రీతో పోలుస్తున్నారు. వాక్యంలో మనం అనేకమైన స్త్రీలను చూస్తున్నాం. సియోను ఒక స్త్రీతోనే పోల్చబడింది. యెరూషలేము ఒక స్త్రీతోనే పోల్చబడింది. ఇశ్రాయేలు మొత్తం ఒక స్త్రీతోనే పోల్చబడింది. ఆయన భార్యతో పోల్చబడింది. ఇప్పుడు అలా చూస్తే ఈ బబులోను ఒక వేశ్యతో పోల్చబడలేదా? ఒక విధవరాలతో పోల్చబడలేదా? అలా ఇప్పుడు చూడండి, భారతదేశంలో ఉన్న మనం భారత మాత అంటారు. భారత మాత అంటారు. ఈ దేంతో పోలుస్తున్నారు? స్త్రీతో పోలుస్తున్నారు. ఒక జనాంగాన్ని ఒక స్త్రీతో పోల్చి చూపిస్తున్నారు. అలా ఈ ఈ ఈ రాజ్యం, ఈ బబులోను రాజ్యం మత్తెక్కి ఉందట. అయితే ఈ మత్తెక్కిన విషయం గురించి ఆ రోజు ఈ నేరుగా ఈ జరగబోతున్న విషయాలను జరగబోతున్న విషయంను జరుగుతున్నట్టుగానే చూస్తున్న పద్మాసు ద్వీపంలో నుండి ఆత్మవశుడై చూస్తున్న యోహానుకు ఏమొచ్చిందట? ఆశ్చర్యపడ్డాడట. నేను బహుగా ఆశ్చర్యపడగా అంటే అక్కడ నేను అని చెప్పుతున్న మాట యోహాను గురించిన మాట. బహుగా ఆశ్చర్యపడ్డాడట. అప్పుడు ఆ దూత, ఇవన్నీ చూపిస్తున్న దూత ఏం చెప్తున్నారు? నీవేలా ఆశ్చర్యపడితివి? నువ్వు ఎందుకయ్యా ఆశ్చర్యపోతున్నావు అని చెప్పుతూ చూడండి, ఈ స్త్రీని గూర్చిన మర్మమును, ఈ 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గురించిన మర్మమును నీకు తెలిపెదను. హల్లెలూయా. ఈ స్త్రీని చూస్తూ ఆశ్చర్యపడుతున్న యోహానుతో ఆ మర్మము డిస్క్లోజ్ చేస్తున్నారు. ఏ మర్మం? ఈ స్త్రీని గూర్చిన మర్మం. అక్కడే చూడండి, ఈ స్త్రీని గూర్చిన మర్మం అని చెప్పుతూ అక్కడ ఇంకా ఏం చెప్తున్నారు? 7 తలలు 10 కొమ్ములు కలిగి దాని మోస్తున్న క్రూర మృగం గురించిన మర్మం చెప్తానంటున్నారు. ఇప్పుడు గమనించండి, కొమ్ములు 10 కొమ్ములు అధికార సూచన. 10 కొమ్ములు ఏంటండి? అధికార సూచన. అధికార సూచన. అధికార సూచన అధికారాన్ని సూచిస్తున్నాయి. ఈ మర్మం ఏంటట? 8వ వచనం చూడండి. నీవు చూచిన ఆ మృగం ఉండేను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకు, నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. నువ్వు చూసిన ఆ మృగం ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు. పలకండి, ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు అని. ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మనకి అర్థం అవడం కోసం. యేసు ప్రభు భూమి మీద సంచరిస్తున్న కాలం ఒకప్పుడు ఉండేను కానీ ఇప్పుడు లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఆరోహణమై
తండ్రి యొక్క కుడి పార్శ్వంకు వెళ్ళారా? అవును, చెప్పాలి, వెళ్ళారా లేదా? వెళ్ళారు. అండ్ ఆయన వెళ్ళి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను పంపించారు. ఇప్పుడు భూమి మీద ఫుల్ లెంత్ లో అధికారపూర్వకంగా పనిచేస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు, హోలీ స్పిరిట్. ఆయన ఆత్మయే ఇప్పుడు భూమి మీద అఫీషియల్ గా పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి మనకి ప్రార్థన చేయడం రాదు గనుక ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో పరిశుద్ధాత్ముడే ఇక్కడి నుంచి ఒక మొరను పెడుతున్నారు. మరి దాన్ని రిసీవ్ చేసుకొని తండ్రి దగ్గరికి పంపిస్తున్నది ఎవరు? యేసు ప్రభు. మీరు ఎప్పుడు కూడా హాట్ లైన్ కనెక్షన్ లో ఉంటున్నారు. గమనించండి, తండ్రి కుడిపార్శ్వంలోనే ఉండి అక్కడే విజ్ఞాపన చేస్తూ తండ్రితో కుడి పక్కనే ఉన్న అనుభవంలో ఉన్నారు యేసు ప్రభు. ఆయన జయించి వెళ్ళరు, జయించిన వారి కొరకు వెయిట్ చేస్తున్నారు, జయించు వారి కొరకు వెయిట్ చేస్తున్నారు. ఆయన ఒక ఫామ్ లో అలా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇలా చెప్పొచ్చు, ఆయన తిరిగి రాబోతున్నారు కనుక మనం వెయిట్ చేస్తున్నాం కదా. ఆయన తిరిగి రాబోతున్నారు. ఎక్కడి నుంచి రాబోతున్నారు? ఆయన వెళ్ళిన స్థలం నుండి రాబోతున్నారు. ఎక్కడికి వెళ్ళారు? తండ్రి కుడి పార్శ్వం దగ్గరికి అధికారపూర్వకంగా వెళ్ళారు. సర్వలోకం మీద అధికారంను సంపాదించుకుని అన్ని నామముల కంటే ఆయన అధికారపూర్వకంగా పై నామముగా ఎంచబడి ఇప్పుడు ఆయన మహాసభలో కూడా అందరికంటే ఉన్నతమైన నామమును సంపాదించుకొని ఆయన తిరిగి రావడానికి రెడీగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకంటే మహాసభలో నక్షత్రములన్నిటికంటే కూడా నా సింహాసనమును హెచ్చించుకుంటాను, మహోన్నతునితో సమానునిగా చేసుకుంటాను అని అనుకున్న కెరూబు యొక్క దురాలోచన ఉంది కదా, దానిని దాటి మహోన్నతుడైన యేసయ్య నామం ఇక అన్రీచబుల్ గా, ఇంకా ఎవరు అధిరోహించలేని విధంగా ఆయన అధికార స్థానాన్ని ఆయన జయించి కూర్చున్నారు. హల్లెలూయా. ఇక ఆ అధికారం ఇంకెవరు తీసుకోలేరు. పలకండి మాట. ఆ అధికారం ఇంకెవరు తీసుకోలేరు. ఇక ఆ అధికారం, ఆ మహాసభలో ఉన్న అధికారం కావచ్చు, సర్వలోకాల మీద ఉన్న అధికారం కావచ్చు, ఇక ఆ యేసు ప్రభు అటైన్ చేసిన ఆ అధికారాన్ని ఇంకెవరు అటైన్ చేయలేరు. అటువంటి గొప్ప కార్యం ఆయన ఆల్రెడీ చేసి ముగించారు. మరి ఇప్పుడు దేనికోసం వెయిటింగ్? తిరిగి రావడం కోసం. చెప్పండి, తిరిగి రావటం కోసం వెయిటింగ్. హల్లెలూయా. అందరం కలిసి చెప్దామా? తిరిగి రావడం కోసమే వెయిటింగ్ అని. తిరిగి రావడం కోసమే వెయిటింగ్. హల్లెలూయా. అదే విధంగా అది మనకి క్లియర్ గా అర్థమైన విషయం గనుక దాంతో పోల్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. గమనించండి, అదే విధంగా ఈ మృగము కూడా ఒకప్పుడు భూమి మీద ఉండెను, కానీ ఇప్పుడు లేదు. కానీ జలములలో నుండి రావడానికి రెడీగా ఉంది. అర్థమవుతుందా? యేసయ్యను గురించి కూడా ఇలాంటి మాట మనం చెప్పుకోగలం. ఒకప్పుడు ఉండెను, కానీ ఇప్పుడు లేరు. ఇప్పుడు పరలోకం నుండి రావడానికి రెడీగా ఉన్నారు అని మనం ఎట్లా చెప్తున్నామో, ఎలా వెయిట్ చేస్తున్నామో, అలా ఈ మృగం కూడా
ఒకప్పుడు ఉండెను భూమి మీద, కానీ ఇప్పుడు లేదు. రావడం కోసం వెయిటింగ్. ఎక్కడి నుండి రావడానికి వెయిటింగ్? అగాధ జలములలో నుండి. పలకండి అన్నమాట. అగాధ జలములలో నుండి రావటానికి వెయిటింగ్. దీని గురించి మనకి ఇంకొంచెం క్లియర్ గా అర్థమవడం కోసం ఒక ఏరియాకి వెళ్దాం రండి. రెడీయా? రెడీమా? ఇంకెవరు లేరా? ఇంకా రైట్, వెళ్దాం రండి. 13వ అధ్యాయం, ఇదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. మరియు 10 కొమ్ములను గల ఒక క్రూర మృగము సముద్రం పైకి చూస్తుంది. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. చాలు. ఇప్పుడు గమనిద్దాం. 10 కొమ్ములు. ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు. కొమ్ములు దేనికి సూచన అని చెప్పుకున్నాం? అధికారమునకు. అధికారం. 7 తలలు కల ఒక క్రూర మృగం ఎక్కడి నుంచి పైకి వస్తుందట చూడండి. సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటాలు ఉన్నాయట. అధికారం అనుకున్నామే. కిరీటం ఎవరికి పెడతారు? అధికారం కలిగిన వానికి కిరీటం, అంతే కదా. 10 కొమ్ములకు కూడా 10 కిరీటాలు దొరికాయి. ఇంకా దాని తలల మీద ఏమని రాసిందట? దేవదూషణకరమైన పేర్లు. ఇప్పుడు గమనించండి, ఈ 13వ అధ్యాయంలో చెప్పబడిన ఈ క్రూర మృగం, ఈ 17వ అధ్యాయంలో మనం చదువుకుంటున్న ఈ క్రూర మృగం ఒకటి కాదా? ఒకటే. అందుకే చూడండి, ఒక మాట చదువుదాం. హల్లెలూయా. 5వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 17:5. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను: మర్మము వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. అండ్ 4వ వచనం కూడా చదువునానా? ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినవై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. ఇప్పుడు గమనిద్దాం. ఈ విస్తార జలముల మీద కూర్చున్న ఈ మహావేశ్యకు చేయబోతున్న తీర్పే ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఈ సముద్రంలో నుండి పైకి రాబోతున్న ఈ అధికారం, ఈ 10 కిరీటములు, ఈ 10 కొమ్ములు కలిగిన అంత కూటమితో కలిగిన ఒక అధికారంతో ఈ క్రూర మృగం ఈ సర్వలోకమును ఏలబోతుంది. ఇది గుర్తుంచుకోండి, కొంతకాలమే. ఆ మాట కూడా చెప్పాలి, కొంతకాలమే. చెప్పండి, కొంతకాలమే.
కానీ అది అధికారపూర్వకంగా భూమి మీదకి వచ్చిన సమయం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధులందరికీ విరోధి. ఎవరికి విరోధి? పరిశుద్ధులందరికీ విరోధి. ఆ, ఇదెందుకు ఇలా జరుగుతుంది, మేమేం అన్యాయం చేయట్లేదు కదా అని అలాంటి అంటే ఎల్కేజీ ఆలోచనలు ఉండడానికి వీలు లేదు. ధర్నాలు చేసి అటువంటి ఒక ఎల్కేజీ తత్వం మనకు ఉండడానికి వీల్లేదు. పలకండి అన్నమాట. ఎల్కేజీ తత్వం మనకు ఉండటానికి వీల్లేదు. మాకు న్యాయం కావాలి, మా మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పి ధర్నాలు చేయడం, ఇవన్నీ కూడా ఇదిగో ఆల్రెడీ ఇట్ ఈస్ డిసైడెడ్. నువ్వు ధర్నా చేసి ఏం రాదు నాన్న. నువ్వు పరిశుద్ధతలో వెళ్ళాలి అంటే ఈ సమయం, ఏ సమయం? పూర్తి స్థాయిలో దాని అధికారం అది వినియోగిస్తున్న సమయం గురించి నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు కాదు. అర్థమవుతుందా? ఇక నెక్స్ట్ జరగబోతుంది అదే. ఇక భూమి మీద ఇక నెక్స్ట్ జరగబోతుంది అదే. దేవుడు నిర్ణయించిన ఈ అంత్యకాలం, ఈ కాలం మహాభయంకరంగానే ఉండబోతుంది. అందుకే వధకేర్పడిన గొర్రెల మందని సిద్ధపరచమని ప్రభు చెప్పారు. వధింపబడిన గొర్రె పిల్ల వధించబడుతున్న సమయం ఏమైనా మాట్లాడారా? ధర్నాలు చేశారా? నాకు న్యాయం కావాలి అని ఎవరినైనా అడిగారా? లేదు. ఎవరి మీదైనా కేసు వేసారా? లేదు. నేనే మార్గం అని చెప్పిన యేసయ్య ఏమి సూచిస్తున్నారు? ఆయన ఆల్రెడీ ఆ మరణం గుండా వెళ్ళారు, జయించారు. ఇదే దారిని చూపిస్తున్నారు. కమాన్ అని పిలుస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక మాకు న్యాయం కావాలి అది ఇది అని ఎవరైనా ప్రేరేపిస్తే గుర్తు పెట్టుకోండి, అది ఎల్కేజీ తత్వం, అటు వెళ్ళొద్దు. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా, అది మన సబ్జెక్ట్ కాదు. ఇంకా ముందుకెళ్దాం రండి. అయితే ఆ మృగం అప్పుడు ఉండేను కానీ ఇప్పుడు లేదట. ఇక పైకి వచ్చిన ఆ జలముల్లో నుండి పైకి వచ్చిన ఆ మృగం యొక్క అధికారం ఎలా ఉండబోతుంది, అది ఏమేమి చేయబోతుంది అన్నీ కూడా కాలంలోకి ముందుకు తీసుకుని వెళ్ళి యేసు ప్రభు జరగబోతున్న విషయాలను యోహాను గారికి చూపించారు. జరగబోతున్న విషయాలను యోహాను గారికి యేసు ప్రభు ఏం చేశారు? చూపించారండి. డైరెక్ట్ గా చూపించారు. ఇది కళ కాదు. ఇది డైరెక్ట్ గా జరగబోతున్న వాటిని ప్రభు చూపించారు. వాటిని మన కొరకే వీటిలో రాయించి పొందుపరిచారు. 2000 సంవత్సరాల నుండి వీటిని రాయించి ఒక్కొక్క తరంకు దేవుడు ఇస్తున్నారు. నేను అంటాను, ఇంత జాగ్రత్తగా రాయించి మన ముందున్న తరాలకు ఇవ్వబడలేదు. వారికి తెలుసు. ఇప్పుడు 4000 సంవత్సరాల వరకు
యోహాను గారు పుట్టక ముందు 4000 సంవత్సరాల వరకు ఇంత క్లియర్ గా ఎవరికి చూపించి రాయించలా. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట అట్లా రాయించారు, తెలియజేశారు. కానీ ఇంత డైరెక్ట్ గా ఒక సీన్ చూపించి ఇది విషయం అని చెప్పలా. కానీ అంత్య దినముల వారి కొరకు దేవుడు ప్రతి మర్మమును కూడా డిస్క్లోజ్ చేస్తున్నారు. హల్లెలూయా. మీరు గమనించండి, దానియేలుకి కూడా అనేక మర్మములు తెలియచేశారు. ఇవేంటయ్యా నాకు అర్థం కావట్లేదు అని దానియేలు అడిగితే, దానియేలుకి చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటో తెలుసా? ఇవన్నీ అంత్యకాలం కొరకు, నువ్వైతే ఊరుకో, వీటన్నిటిని ముద్రించు అని చెప్పారు. వింటున్నారా? వింటున్నాము. అలా దాచిపెట్టబడిన అనేక విషయాలను ప్రకటన గ్రంథంలో మన కోసం రాయించి ఉంచారు దేవుడు. సో ప్రకటన గ్రంథం చదివితే ఏదో అయిపోతుంది ఇలాంటి మాటలు విని ఉన్నారా? అవన్నీ కొట్టివేయండి. అవన్నీ అవన్నీ అనవసరమైన మాటలు, మోసపుచ్చే మాటలు. ఈ గ్రంథం దయచేయబడిందే జాగ్రత్తగా చదువుకొని అనుసరించమని, జాగ్రత్తగా అడుగులు వేయడానికి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండి ఇవి గ్రహింపచే శక్తిని అనుగ్రహించి నడిపించబోతున్న కాలంలోనే మనమున్నాం, నడిపిస్తున్న కాలంలోనే మనమున్నాం. అలాంటిది ఇది చదవద్దు అని ఎవరైనా ప్రేరేపిస్తే, ఇది చదివితే ఏదో అయిపోతుంది, కీడొచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అని ఎవరైనా చెప్తే ఆ మాటల్ని దయచేసి లక్ష్య పెట్టద్దు. నేను అంటాను, మరి ఎక్కువ చదవండి. మనుషులకి మామూలుగా ఉన్న ఒక క్వాలిటీ ఉంది చూసారా, ఏదొద్దంటే అది చేస్తాం. అది ఈ విషయంలో ఎక్కువగా అప్లై చేయాలి. హల్లెలూయా. అయితే ఈ ఈ క్రూర మృగం గురించిన మర్మమునట ఆయన తెలియచేస్తాను అని చెప్తున్నారు. ఇంకా చూడండి వెళ్దాం. 8వ వచనం చూడండి. అయితే అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉంది. అది ముఖ్యమైన మ్యాటర్. అది రావడం ఎంతో, పోవడం కూడా అంతే తథ్యం. యేసు ప్రభు కూడా 2వ రాకడలో వస్తారు. వచ్చి ఇక్కడ ఉండిపోతారా? లేదు. ఏం చేస్తారు? కొత్త ఆకాశం, కొత్త భూమి అన్ని రెడీ చేస్తున్నారు. ఆయన ప్రజలను ఆయన తీసుకొని వెళ్ళిపోతారు. మరి ఈ భూమి ఏమవుతుంది? నాశనం అవుతుంది. ఈ భూమి కాలిపోవడానికి రెడీగా ఉందా లేదా? ఉంది. ఈ భూమి సేఫ్ అనుకుంటున్న వారికి నిరుత్సాహపరిచే మాట ఏంటంటే, ఈ భూమి కాలిపోవడానికి రెడీగా ఉంది. భూ అంతర్భాగంలో సూర్యుని ఉపరితలం మీద ఉండే అంత అగ్ని భూమి అంతర్భాగంలో ఉంది. మళ్ళీ చెప్తుంది, సూర్యుని ఉపరితలం మీద ఉండే అంత అగ్ని, అంత ఉష్ణోగ్రత ఈ భూమి అంతర్భాగంలో లోపల ఉంది, ఆల్రెడీ ఉంది. ప్రపంచాలన్నీ ఆటం బాంబులు తయారు చేసుకుంటున్నాయి, కానీ దేవుడు తయారు చేసుకున్న ఆటం బాంబు ఏదో తెలుసా? లోపల అగ్నిగోళముతో మరిగిపోతున్న భూమి. ఏదో దాని ఉపరితలం మీద మనం అలా ఈ అట్మాస్ఫియర్ లో బ్రతుకుతున్నాం అంతే.
కానీ మిక్కటమైన వేండ్రంతో ఆకాశం తొలగిపోవడానికి, భయంకరమైన అగ్నిలో కాలిపోవడానికి భూమి రెడీగా ఉన్నాయి. నేను అంటాను, వెడలిపోవడానికి మనం కూడా రెడీగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ మృగం దేనికి రెడీ అవుతుందో తెలుసా? నాశనానికి వెళ్ళడానికి. మరి భూమి మీదకి అది అధికారపూర్వకంగా వచ్చినప్పుడు దానికి ఉండే సమయం చాలా కొంచెం. ధైర్యం తెచ్చుకునే మాట ఏంటో తెలుసా? అది పరిశుద్ధుల రక్తంను తాగే కాలం కూడా ఎంత? చాలా కొంచెం. ఈ టైం లెవెల్స్ ఇవన్నీ కూడా కొన్ని డీటెయిల్స్ ని మనం రేపటి దినాన్ని చూసుకుందాం. ఈ రోజుకి ఇక్కడ ఆగి మనం ప్రార్థన చేసుకుందాం. కొన్ని విషయాల గురించి మనం ప్రార్థన చేయవలసి ఉన్నాం. మొదటిగా వధకు ఏర్పరచబడిన గొర్రెలుగా దేవుడు జగదుత్పత్తికి ముందే నిర్ణయించి భూమి మీద తన గొర్రెలుగా ఉన్న వారిని దేవుడు బలపరచునట్లుగా ప్రార్థన చేద్దాం. యేసయ్య మీద స్థిరమైన నిజమైన విశ్వాసం కలిగి ఈ దేవుని ఏర్పాటులోనికి పిలువబడిన వారు బలం పొందాలని ప్రార్థన చేద్దాం. అన్ని విషయాల్లో వారు క్రీస్తు నిమిత్తం ఎదుగుదలలో వైపు వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. ఎక్కువగా మనసు సంఘంగా సిద్ధపడడం గురించి ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు రానై ఉన్నారు కదా, దాని కొరకు సంఘం ఎలా సిద్ధపడాలో ఆ సిద్ధపాటుని గురించి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ఇదిగో వీటన్నిటి గురించి భయపడడానికి దేవుడు రాయించలేదు, వీటన్నిటిని జయించడానికి కోసం రాశారు. సో మిగిలిన విషయాలు రేపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.